లాపంతుల రామూర్తి యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ సంస్కృతం మోడల్ పేపర్ని చూస్తున్నాం. మీకు రోమన్ నెంబర్ 1లో ఏకస్య ప్రతిపదార్థం భావం చ లిఖత అని మాత్రమే అడుగుతాడు. చాణక్య నీతి శాస్త్రంలో ఉన్నటువంటి శ్లోకాలు 4 ఉన్నాయి. మొత్తం చూడాలి మీరు, 4గిట్లో ఒకటే ఇస్తారు. అయితే దీనికి శ్లోకాన్ని మొత్తం ఇస్తారు. ఇప్పుడు మీకు సెకండ్ ఇయర్లో ఇచ్చినప్పుడు 8 మార్కులు, దానికి 8 మార్కులే కొంతమంది పిల్లలు 8 సైడ్ హెడ్డింగ్స్ రాస్తున్నారు. అవి కవి పరిచయ, కవి పేరు, పాఠం పేరు, మూల గ్రంథం అండర్లైన్ చేయాలి. తర్వాత అవతారిక అని రాస్తున్నారు, అంటే ఆ శ్లోకం యొక్క మూల భావాన్ని మనం ఒక్క పదంతో చెప్పటం. అది మీకు గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు. కవి తర్వాత పద విభాగ, ఇచ్చినటువంటి శ్లోకాన్ని అన్నీ కూడా ప్లస్లు పెడుతూ విడగొడుతూ రాయాలి. పద విభాగ, ఆర్డర్ పోకుండా అదే ఆర్డర్లో. తర్వాత అన్వయక్రమ, ప్రతిపదార్థానికి అనుకూలంగా ఉండేదాన్ని అన్వయక్రమం అంటాం. ప్రతిపదార్థంలో ఈ ఎడం చేతి వైపున ఉండేవన్నీ సంస్కృత పదాలు, కుడి చేతి వైపున ఉండేవన్నీ కూడా తెలుగు పదాలు, ఇంగ్లీష్ పదాలు. కానీ కాబట్టి ఎడం చేతి వైపు ఉన్నటువంటి ఈ పదాలు మొత్తాన్ని కలిపామనుకోండి అన్వయక్రమం అవుతుంది. కాబట్టి మీరు అన్వయక్రమం బాగా నేర్చుకుంటే ప్రతిపదార్థం రాయగలరు. తర్వాత ప్రతిపదార్థ, ఆ తెలుగు పదాలు మొత్తం కలపడం కానీ దాని భావం కానీ రాయడం. తర్వాత వ్యాకరణ అంశాహ, గుర్తుపెట్టుకోండి. మీ ఆ ఇచ్చినటువంటి శ్లోకంలో మీకు తెలిసినటువంటివి శబ్దాలు, ధాతువులు, సంధులు, సమాసాలు ఉంటాయి. ఏవో ఒక 2 రాయండి. మీకు చాలా ఉంటాయి తెలిసినవి. ఎక్కువగా రాసినట్లయితే టైం చాలదు మీకు. అందువల్ల ఆ విధంగా ఇంకా కొంతమంది పిల్లలు రీతి, గుణం కూడా రాస్తున్నారు. రీతి అంటే వైదర్భీ రీతి, బంధ పారుష్యరహితం, శబ్ద కాఠిన్య వర్జితం, నాతి దీర్ఘ సమాసాచ వైదర్భీ రీతి రిష్యతే. అది దాని సూత్రం. అంటే పెద్ద పెద్ద దీర్ఘ సమాసాలు కానీ కష్టమైనటువంటి పదాలు కానీ లేకుండా అన్నీ కూడా సరళమైనటువంటి పదాలతో ఉండేటువంటి శ్లోకాన్ని వైదర్భీ రీతి అంటాము. కావ్యాలంకార సూత్ర వృత్తిలో ఉంది అన్నమాట అది. అది కొంతమంది పిల్లలు రాస్తున్నారు. తర్వాత గుణ అని రాస్తున్నారు చివరిలో. గుణ అంటే ప్రసాద గుణ, ప్రసిద్ధ అర్ధపదత్వాత్ ప్రసాద గుణ. ప్రసిద్ధమైనటువంటి అర్థవంతమైనటువంటి పదాలుంటే ప్రసాద గుణం అని రాస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు అంటే మీకు టైం సరిపోతుంది అనుకున్నప్పుడు రాయాలి. టైం చాలదు అనుకున్నప్పుడు కవి పరిచయం, పదవిభాగం, అన్వయక్రమం, ప్రతిపదార్థం, భావం, వ్యాకరణాంశాలు అంతవరకు మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇంకా మిగిలినవన్నీ కూడా టయాన్ని బట్టి అవి కనీసం 2 పేజీలకు రాయొచ్చు ఆ ప్రతిపదార్థాన్ని. తర్వాత మీరేం చేస్తున్నారు, 2-3 ఎస్ఏలు రాస్తున్నారు. మీరు కూడా ఆ విధంగా చేయకూడదు. ఫస్ట్ రోమన్ నెంబర్ 1, ఆ తర్వాత రోమన్ నెంబర్ 4 రాయాలి. నాన్ డీటెయిల్ ఉపవాచకంలో 2 మార్క్స్. మొత్తం మీకు 6 ఇస్తాడు. అందులో మీరు రాయాల్సినవి 3, 3 6 మార్కులు. దీనికి కూడా మీరు పదాలు పెట్టకూడదు, వాక్యాలు రాసి మెయిన్ ఆన్సర్ అండర్లైన్ చేయాలి. లావు అక్షరాలతో జాగ్రత్తగా రాయాలి. తర్వాత రోమన్ నెంబర్ 5 అండ్ 6 సందర్భవాక్యాలు. సందర్భవాక్యాలు వచ్చేసరికి మీకు పద్యభాగంలో ఉన్నటువంటి వాటిల్లో మీరు ఏం చేస్తున్నారంటే 2 లెసన్స్ నేర్చుకుంటున్నారు. కొంతమంది రాయాల్సిన 2, 4 ఇస్తాడు, 2 రాయాలి. కానీ 3 లెసన్స్ నేర్చుకుంటే మీకు డౌట్ ఉండదు. విభీషణ ఉపదేశ, ధర్మనిష్ట, సా మాతృభూమిర్మమ, ఈ 3 లెసన్స్లో సందర్భాలు చూడండి. 2 రాయాలి. ఇవి రాసిన కవి పేరు, పాఠం పేరు, మూల గ్రంథం అండర్లైన్. తర్వాత రోమన్ నెంబర్ 6 గద్యభాగ సందర్భ వాక్యాలు. అవి కూడా మంద విషసర్ప కథ, విక్రమస్య ఔదార్యం, భిషజ భైషజ్యం. ఈ లెసన్ మీకు చాలా ఇష్టం, భిషజ భైషజ్యం అనేటువంటిది. కాబట్టి ఈ 3 కూడా సందర్భ వాక్యాలు చూడాలి. 6, 12 మార్కులకి సందర్భ వాక్యాలు. తర్వాత 7, 8 2 మార్క్స్. పద్యభాగంలో 5 లెసన్స్ చూడండి 2 మార్క్స్ క్వశ్చన్స్కి. ఇవి కూడా వాక్యాలు రాసి మెయిన్ ఆన్సర్ అండర్లైన్. గద్య భాగం కూడా 5 లెసన్స్ 2 మార్క్స్కి. వాక్యాలు రాసి అండర్లైన్ చేయాలి. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి రోమన్ నెంబర్ 8, 9
8లో మీకు రోమన్ నెంబర్ 8 వచ్చేసరికి పద్య భాగంలో 1 మార్క్స్ క్వశ్చన్స్, అన్ని లెసన్స్ చూడాలి. తర్వాత 10 వచ్చేసరికి గద్య భాగం 1 మార్క్స్ క్వశ్చన్స్, 7, 8 2 మార్క్స్, 9, 10 1 మార్క్స్ క్వశ్చన్స్. దీనికి మీరు పదాలు పెట్టకూడదు, ఏక వాక్య పద సమాధానాన్ని అని అడుగుతాడు మీకు క్వశ్చన్ పేపర్లో. కాబట్టి మీరు వాక్యాలు రాసి మెయిన్ ఆన్సర్ అండర్లైన్ చేయాలి. ఇంక ఇక్కడి నుంచి మొత్తం గ్రామర్, ఒక్క అక్షరం కూడా తప్పుపోకూడదు. రోమన్ నెంబర్ 11 వచ్చేసరికి పారాగ్రాఫ్ క్వశ్చన్స్, 5 పారాగ్రాఫ్స్లు, 5 చూడాలి, ఛాయిస్ లేదు. పైన పారాగ్రాఫ్ ఉంటుంది, కింద క్వశ్చన్స్ ఉంటాయి. ఆ పారాగ్రాఫ్ని ముందు చదివి తెలుగులో అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్స్కి ఎక్కడుందో ఆన్సర్ చూసి ఆ వాక్యం మొత్తం రాయాలి, పదాలు రాయకూడదు. ఆ తర్వాత వచ్చేసరికి 12, 13 ఈ 2 వచ్చేసరికి సంధయ, నామనిర్దేశపూర్వకం సంధయ అని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. కొంతమంది పిల్లలు కలిపి విడగొట్టి వదిలేస్తున్నావు, పడవ మార్కులు 3 పడేది, 3, 6 పడేది. నామనిర్దేశపూర్వకం, నేమ్ విత్ నేమ్, స్తుత్వ సంధి, ష్టుత్వ సంధి, జస్త్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి, విసర్గ రేఫాదేశ సంధి, అవి మీకుంది సిలబస్లో. కాబట్టి ఒక్కోసారి అదే ఆర్డర్లో ఇస్తున్నాడు, ఒక్కోసారి ఎలా అయినా వాళ్ళ ఇష్టం, ఎలాగైనా కానీ ఓసారి ఆర్డర్లో ఇవ్వాలని రూల్ ఏం లేదనమాట. సూత్రాలు తెలియాలి మీకు. స్థోహో, స్తునా, స్తుహు, స్తుత్వ సంధి. సకార తవర్గలకి సకార చవర్గా వస్తే స్తుత్వా. ష్టునా, ష్టుహు, సకార తవర్గలకి షా, షోడాలో షా, షకారం టవర్గా వస్తే ష్టుత్వా. నెక్స్ట్ జలాం జసవంతే, జలులకు జసులు, కజడతపలకు గజడదబ వస్తే జస్త్వం. తర్వాత అనునాసిక సంధి, ఎరో అనునాసికే, అనునాసికో వా, అది సూత్రం దానికి. అంటే వర్గ యొక్క పంచమాక్షరం అనునాసికాక్షరం వస్తే అది అనునాసిక సంధి. అంటే 3వ అక్షరం వస్తేనేమో జస్త్వ సంధి, 5వ అక్షరం వస్తే అనునాసిక సంధి అంటాం దాన్ని. తర్వాత విసర్గ రేఫాదేశ సంధి, విసర్గ రకారం, విసర్గకు ఓకారం రావటం, ఇవి మీకు సంధి పేరు కూడా చాలా జాగ్రత్త రాయాలి. ఆ తర్వాత వచ్చేసరికి రోమన్ నెంబర్ 14 శబ్దద్వయం వ్యాఖ్యాత అని అడుగుతాడు. ఫస్ట్ ఇయర్లో మీరు చదివినటువంటివి అజంత శబ్దాలు, ఇప్పుడు హలంత శబ్దాలు. జలముక్, వణిక్, వాక్, స్రక్, రాజన్, మనస్, ఇలా ఉంటుందన్నమాట. చివరిలో హలంత శబ్దాలు ఇవి. ఈ హలంత శబ్దాలలో వచ్చేసరికి కా అనే అక్షరం చివరిలో ఉంటే శబ్దానికి గా వస్తుంది. జలముక్, వణిక్, వాక్, స్రక్, ఈ 4టికి కా ఉంది కదా, కాబట్టి కా ఉంది కాబట్టి గా అనే అక్షరం వస్తుంది. జలముగ్ భ్యాం, స్రగ్ భ్యాం, వాగ్ భ్యాం, వణిగ్ భ్యాం అలా వస్తుంది. తర్వాత నా అనే అక్షరం ఉంటే జ్ఞా వస్తుంది, ఒక్కటే శబ్దం ఉంది. రాజన్ శబ్దం, రాజ్ఞ, రాజ్ఞోహో, రాజ్ఞాం అలా వస్తుంది జ్ఞా. తర్వాత సా ఉంటే ఓ వస్తుంది, అది కూడా ఒకటే, మనస్సు శబ్దం. మనోభ్యాం, మనోభిహి, మనోభ్యః అలా వస్తాయి. తర్వాత తా అనే అక్షరం చివరి వచ్చే శబ్దాలు 6 ఉన్నాయి మీకు. పచత్తు, భవత్తు, మరుత్తు అలాంటివి అనమాట. తా ఉంటే దా వస్తుంది, పచద్ భ్యాం, మరుద్ భ్యాం అలా వస్తాయి. కాబట్టి కా ఉంటే గా, సా ఉంటే ఓ, నా ఉంటే జ్ఞా, తా ఉంటే దా. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మిగిలినవి ప్రాక్టీస్ చేయాలి బాగా. ప్రాక్టీస్ మీదనే ఈ ఒక్క నెల మొత్తం కూడా ఒక్క ½ an hour చాలు సాంస్క్రిట్ సబ్జెక్ట్కి. ఉదయం లేవంగానే ఒకసారి చూడండి. గ్రామర్ మొత్తం బాగా ప్రాక్టీస్. అక్షర దోషాలు ఉంటే మార్క్స్ అండర్లైన్ చేసి తగ్గిస్తారు, అది జరిగేది. ఇంకా తర్వాత వచ్చేసరికి నామనిర్దేశపరం సంధయ, తర్వాత శబ్దాహ, తర్వాత నామనిర్దేశపూర్వకం విగ్రహవాక్యాన్ని అని అడుగుతాడు మిమ్మల్ని. ఇవి జాగ్రత్తగా చూడండి. మీకు 6 ఉన్నాయి సమాసాలు, విగ్రహవాక్యాలు. సమాస పదాన్ని ఇస్తాడు, ఇచ్చినప్పుడు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు కూడా రాయాలి. సంధి పేరు రాస్తారు కదా మీరు, రాస్తారా రాయరా? కలిపి విడగొట్టి సంధి పేరు. అదే రకంగా సమాసం పేరు రాయాలి.
అధర్మ, అన్యాయ, అక్రమ, అలా ఆ అనే అక్షరం వచ్చినప్పుడు నా న్యాయ, నా ధర్మ, నా అగ్ని, ఇలాగనమాట. నా ఉంటే ఆ వస్తుంది. అది నై తత్పురుష సమాస అని అంటాం. తర్వాత ద్విగు సమాస. ద్విగు అంటే నెంబర్ ముందు ఉంటుంది. త్రిలోకి త్రయాణం లోకానాం సమాహార, ముల్లోకములు, అది తెలుగులో. త్రిభువనం త్రయాణం భువనానాం సమాహార, నవరాత్రం నవానాం రాత్రీనాం సమాహార. ఇలాగా నెంబర్స్ వచ్చినట్లయితే దాన్ని ద్విగు సమాసం అని అంటాం. తర్వాత ద్వంద్వ సమాస. ద్వంద్వ అంటే ఉభయపద ప్రాధాన్యం, ద్వంద్వ సూత్రం అది. తెలుగులో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు అలా ఉంటాయి. రామలక్ష్మణౌ, రామః చ లక్ష్మణః చ, ధర్మార్థ కామ మోక్షాః, ధర్మః చ అర్థః చ కామః చ మోక్షః చ. ఈ విధంగా జంట పదాలు వచ్చినట్లయితే దాన్ని ద్వంద్వ సమాసం అని అంటాం. ఆ తర్వాత వచ్చేసరికి అవ్యయీభావ సమాసం ఉంది మీకు. ఇది జాగ్రత్తగా వినండి. అవ్యయాలు అంటే లింగ వచన విభక్తి లేని పదాలు అవ్యయాలు. లింగ విభక్తి వచన శూన్యా అవ్యయా, అది దాని సూత్రం. ఇప్పుడు రామ ఉందనుకోండి, అకారాంతం పుంలింగం రామ శబ్దం ఉంది, ప్రథమా విభక్తి ఏకవచనం. దుర్యోధనుడు అనే పదం ఉంది. దుర్ అనే పదాన్ని ఏం చెప్తాం దానికి? దుర్. అది అంతము లేదు, లింగము లేదు, వచనము లేదు. అలాంటి వాటిని అవ్యయాలు అని అంటాం. అంటే అంతా లింగా వచనం ఉంటే శబ్దం అవుతుంది, అవి లేకపోతే అవ్యయం అవుతుంది అన్నమాట. అవి ప్రత్యక్షం, అక్షుణోహ సమీపం ప్రత్యక్షం. దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటాం. అంటే ఏంటి? నీ ఇష్టదైవం అనేటువంటిది నీ కళ్ళకి ఎదురుగ్గా నిలబడింది అని అన్నమాట. అటువంటి దాటిని ప్రత్యక్షం. ప్రతి అనేటువంటిది అవ్యయం ఇక్కడ. ఈ విధంగా శాఖ ప్రతి, శాఖస్య లేశః, ఇలాంటి పదాలు. ప్రతి అనేటువంటిది అవ్యయం. లింగావచన విభక్తి ఉంటేనేమో శబ్దం, అవి లేకపోతే అవ్యయాలు అవుతాయి. కాబట్టి నై తత్పురుష సమాస, ద్విగు సమాస, ద్వంద్వ సమాస, అవ్యయీభావ సమాస, చివరిలో బహువ్రీహి సమాస. బహువ్రీహి అంటే అన్య పదార్థ ప్రధాన. బహువ్రీహి సూత్రం అది. అంటే ఇక్కడ రెండు పదాలు ఉంటాయి సమాసంలో. రెండు పదాలు కాకుండా రెండు పదాలను కలిపినప్పుడు వేరే పదం వస్తుందన్నమాట. అది బహువ్రీహి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చూడండి, భార్యాభర్తలు అనే పదం ఉంది. భార్య నా వల్లనే పిల్లలు పుట్టారంటే ఎట్ట కుదురుతుంది? భర్త ఉంటేనే పుట్టేది. భర్త కూడా నా పిల్లలు అంటే కుదరదు, ఆమె ఉంటేనే అనమాట. కాబట్టి భార్య ఇక్కడ పదం వేరు, భర్త అనేటువంటి పదం వేరు. ఈ రెండింటినీ కూడా కలిపైనట్లయితే పుత్రుడు అనేటువంటి వేరే అర్థం వచ్చింది. అలాగే ముక్కంటి అనే పదం ఉంది. ఇక్కడ మూడు అనే పదం ఒకటి, కన్ను అనే పదం ఒకటి, రెండు ఉన్నాయి ఇక్కడ. మూడు అంటే సంఖ్య, కన్ను అంటే నేత్రం. ఈ రెండీ కలిపినంటే ముక్కంటి అనే పదం అంటే శివుడు, మూడు కన్నులు కలవాడు. తెలుగులో కలది, కలవాడు అని వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి సంస్కృతంలో యస్యా, యస్యాహ అనే పదాలు వస్తాయి అన్నమాట. ఆ విధంగా వస్తే దాన్ని బహువ్రీహి అని అంటాం. ఇవి మీకున్నటువంటిది. కాబట్టి ద్విగు, ద్వంద్వ, అవ్యయీభావ, బహువ్రీహి, వీటిని మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా రాయాలి, అక్షర దోషాలు లేకుండా రాయాలి. సంధి అని సంధి అని రాసి విసర్గ పెట్టాలి. విసర్గ పెట్టకపోయినా కొంతమంది మార్కులు ఒకటో రెండో తీసేస్తున్నారు. మరి ఏం అడగటానికి లేదు, ఎవ్వరేం ఏం అడగటానికి లేదు. మేము పేపర్లు దిద్దిన తర్వాత మళ్ళీ చెక్ చేసేవాళ్ళు ఉంటారు, సిఈలు ఎస్సీలు వీళ్ళందరూ. వాడు తగ్గిస్తే ఏం చేయడానికి లేదు. అంటే ఇక్కడ మాకు బాగా మార్కులు వచ్చినాయి, అక్కడ రాలేదంటే టైం చాలే, నువ్వు టైం మెయింటైన్ చేయలేకపోయావు. నువ్వు ఎంత బాగా చదివినా కానీ, మీ కాలేజీలో మీకు ఎన్ని మార్కులు వచ్చినా కానీ, సంవత్సరం మొత్తం చదివి 3 గంటలే నీకు టైం ఇచ్చేది. 3 గంటల్లో పూర్తి చేయాలన్నమాట. అది చాలా కష్టం. బ్రిటిష్ వాడి విద్యా విధానం ఇది. మన విద్య అయితే జ్ఞానం కోసం, ఇండియన్ కల్చరు. వాడి విద్యా విధానం కదా మనదంతా. ఇదంతా కూడా మార్కులు చదువు అనమాట. అంటే మొత్తం కూడా 3 గంటలలో పూర్తి చేయాలన్నమాట నీకు. అది చాలా కష్టమైనటువంటి పని. నువ్వు ఎంత చదివినా కానీ రోమన్ నెంబర్ల ప్రకారంగా చూసి వారు ఇచ్చేటువంటి బుక్లెట్ని ఏ రోమన్కి ఎన్ని పేజీలో కేటాయించుకోవాలి. చివరికి వచ్చేసరికి ఎస్ఏలు చివరిలో ఒక్కొక్క ఎస్ఏ 4 పేజీలు రాయొచ్చు. మీరు సొంతంగా రాయవాకండి, ఉన్నది ఉన్నట్లుగా చదివి రాయండి. మధ్యలో సాంస్క్రిట్ వాక్యాలు ఎక్కువ ఉండాలి. ఇవి శబ్ద సమాసాలు రాసేటువంటి పద్ధతి.
ఇంకా చివరిలో వచ్చేసరికి మీకు పంచసాధువాక్యాని అని అడుగుతాడు. ఇది వినండి జాగ్రత్తగా. పంచసాధువాక్యాని పట్టికలు ఉన్నాయి మీకు కదా, 5 పట్టికలు ఉన్నాయి. 5 చూడాలి, పారాగ్రాఫ్లు 5, పట్టికలు 5 చూడాల్సిందే అనమాట. వాటికి కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, 15 వాక్యాలు రాస్తున్నారు. మీ మెటీరియల్లో 15 వాక్యాలు అంటే 15 దించేస్తున్నారు. నీ ఇష్టం వచ్చింది వేసుకోపో అంటున్నాడు అనమాట దిద్దేవాళ్ళని. 5 చూసుకోమన్నాడు. అప్పుడు ఆయన ఎత్తుక్కోవాలి ఏ 5 కరెక్టా అని. అప్పుడు పాపం వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి అక్కడ ఏమని అడిగాడు మిమ్మల్ని అసలు క్వశ్చన్ పేపర్లో, పంచసాధువాక్యాని, సాధువాక్యాలు 5 రాయండి అని అడిగా. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనమాట. 5 రాయాలి. వాటిల్లో వచ్చేసరికి మీకు శబ్దాలు ధాతువులు బాగా రాయాలి. నౌన్స్ నామవాచకాలు, సబ్జెక్ట్ నామవాచక పదం, ఆబ్జెక్ట్ కర్మవాచక పదం, వెర్బ్ ఫామ్ క్రియాపదం ఒక పట్టిక ఇస్తాడనమాట. ఇది ఈ విధంగా మిమ్మల్ని పట్టిక అడుగుతాడు చివర్లో. ఆ మొదటి పదం అనేటువంటి ఇవన్నీ కూడా ఇవి నామవాచకాలు, ఇవి కర్మవాచకాలు, చివరున్నటువంటివి క్రియాపదాలు. కాబట్టి నీవేం చేయాలంటే నామవాచకాన్ని కర్మవాచకాన్ని క్రియాపదాన్ని కలిపి సెంటెన్స్ రాయాలి. సాధువాక్యాని అని అడిగాడు. అంటే నామవాచకాలు, కర్మవాచకాలు, క్రియాపదాలు తెలుగులో అర్థం తెలియాలి ముందు నువ్వు. వీటికి వచ్చేసరికి మీరు మన పేర్లో నామవాచకాలు నౌన్స్ అన్నమాట. సహా, తౌ, తే, త్వం, యువాం, యూయం, అహం, ఆవాం, వయం. ఇవి ఏషః, ఏతౌ, ఏతే, ఏషా, ఏతే, ఏతాః, తత్, తే, తాని, ఇలాంటివన్నీ కూడా నౌన్స్. తర్వాత కర్మవాచక పదాలు రామం, పుస్తకం, వనం, కలం, ఫలం అలాంటివి ఉంటాయి మధ్యలో. ఇంకా చివరున్నాయి క్రియాపదాలు. అక్కడ జాగ్రత్త చూడాలి. 3 కాలాలు రావాలి మీకు. ఫస్ట్ ఇయర్లో శబ్దాలు, తర్వాత ధాతువుల్లో వచ్చేసరికి 3 కాలాలు రావాలి. టెన్సెస్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. 1, 2 పట్టికలు ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి మీకు చూడండి. 3, 4 ఫ్యూచర్ టెన్స్లో ఉన్నాయి. ఇంకా ఫాస్ట్ టెన్స్ ఒక్కటే అన్నమాట చివరి పట్టిక. కాబట్టి 1, 2 పట్టికలలో తి, తహ, ఇంతి, సి, తహ, థ, ఆమి, ఆవహ, ఆమహ వస్తాయి 1, 2 పట్టికల్లో. 3, 4లలో ష్యతి, ష్యతః, ష్యంతి, ష్యసి, ష్యతః, ష్యథ, ష్యామి, ష్యావహ, ష్యామహ వస్తాయి. ఇంకా 5వ పట్టిక ఒక్కటే ఫాస్ట్ టెన్స్. అభవత్, తాం, అన్, అహ, తం, త, అం, ఆవ, ఆమ చివరి వస్తాయి అన్నమాట. ఆ పదాలు, ఆ అక్షరాలు వస్తాయి. ఈ 3 కాలాలు మీకు రావాలి. అన్ని ధాతువులు కూడా వస్తే తెలుస్తుంది. అప్పుడు ఎలా చేయాలి మనం అంటే, ఇప్పుడు సహా, తౌ, తే నౌన్స్ కదా, అలాగే దాంట్లో ధాతువుల్లో తి, తహ, ఇంతి ఉంది. ఇక్కడ సహా అని అడిగాడు అనుకోండి మొదటి పదం, అందులో తి, సహా, తి, తౌ, తహ, తే, ఇంతి, త్వం, సి, యువాం, థహ, యూయం, థ, అహం, ఆమి, ఆవాం, ఆవహ, వయం, ఆమహ. ఇదనమాట. ఈ లాజిక్ తెలిసినట్లయితే అవి తప్పులు పోవు మీకు. మీరు ఆ మెటీరియల్ ఉన్నదాన్ని బట్టి పట్టినట్లయితే పోతాయి. అది దేనికి ఏది రాయాలో తెలియదు. సాంస్క్రిట్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా. నామవాచక పదం ఏ పురుష ఏ వచనంలో ఉంటే క్రియాపదం కూడా అదే పురుష అదే వచనంలో ఉండాలి. అంతే, ఇంకా అంతకంటే ఏం లేదనమాట. సహా, తౌ, తే ఉందనుకోండి, భవతి, భవతః, భవంతి అందులో ఒకటైతే ఇందులో ఒకటి. త్వం, యువాం, యూయం అంటే నౌన్స్లో భవసి, భవతః, భవత. అహం, ఆవాం, వయం ఉందనుకోండి వాటిల్లో నౌన్స్లో అభవం, అభవావ, అభవామ, ఆమి, ఆవహ, ఆమహ, శ్యామి, శ్యావహ, శ్యామహ. ఈ రకంగా మీరు జాగ్రత్తగా మీ లెక్చరర్స్ని అడగాల్సింది కూడా ఇవే. మీరు స్టడీ సోది అన్నీ అడగవాకండి. డౌట్స్ ఏమన్నా అడగరా అంటే వాడు ఆ లెసన్కి సంబంధించి అడగడు, సోది డౌట్లని అడుగుతున్నాడు అన్నమాట. పాపం ఆ లెక్చరర్స్ టైం వేస్ట్ చేస్తున్నావు, నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. కాబట్టి ఈ 1 నెల సెకండ్ ఇయర్ వాళ్ళు అసలే మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే అనుకున్నటువంటి మార్కులు పొందుతారు. మిగిలినటువంటి గ్రూప్ సబ్జెక్ట్స్లో మీకు అనుకున్నటువంటి మార్కులు రాకపోయినా దీంట్లో 98, 99 వస్తేప్పుడు స్కోరింగ్ పెరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా మీకు పోయేది ఎక్కడ అంటే ఇక్కడ ఏది పట్టికల దగ్గర పోతుంది.
సహా తౌ తే త్వం యువాం యూయం అహం ఆవాం వయం. వాటిలో తప్పనిసరిగా 3 పదాలు ఉంటాయి కంపల్సరిగా. ఇంకా క్రియాపదాలు చూసుకోవాలి. కాబట్టి నామవాచకాన్ని, కర్మవాచకాన్ని, క్రియాపదాన్ని కలిపి మీరు వాక్యాలు రాయాలి. ఈ విధంగా రాసినట్లయితే మీకు అనుకున్నటువంటి మార్కులు పొందుతారు. ఇప్పుడు రాయాలి ఎస్ఏలు, వ్యాసాలు ఇప్పుడు రాయాల్సింది. ఫస్ట్లో రోమన్ నెంబర్ 1, తర్వాత 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇంతవరకు అయిపోయింది కదా. ఫుల్ మార్క్స్ ఇంతవరకు మొత్తం కూడా మీకు మొత్తం గ్రామరే. ఒక ఎస్ఏల దగ్గరే మార్కులు వాళ్ళ ఇష్టం. ఒక్కొక్కరు 6 వేస్తారు, 5.5 వేస్తారు, 3 వేస్తారు, వాళ్ళ ఇష్టం. అది రాసేటప్పుడు ఎస్ఏ రాసేటప్పుడు సగం అందులో ఉంది రాసి మిగిలిన సొంతగా రాసి చివరిలో సోదంతా రాయవాకండి. ఉన్న మార్కులు నీ అంతటా నువ్వు పోగొట్టుకున్నట్లే అవుతుందన్నమాట. సానుభూతి అనేటువంటిది అక్కడ ఉండదు, గుర్తుపెట్టుకోండి. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఇస్తారనమాట. ఆన్సర్ షీట్ ఇస్తారు. మీరు రాసే బుక్లెట్లు, ఆన్సర్ షీట్లు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు అక్కడ. అంటే ఏంటి, ఇంకా లెక్చరర్స్ ఎగ్జామ్ రాస్తున్నట్లే. మీకైతే ఎంత భయంతో మీరైతే కాన్సన్ట్రేషన్గా రాస్తారో వాళ్ళు కూడా అంతే భయంతో దిద్దుతుంటారు అక్కడ. కాబట్టి ఇంకా ఎగ్జామ్ రాస్తున్నట్లే వాళ్ళు అక్కడ. 3 గంటలు నువ్వు రాసేవారు అక్కడ కూడా అంతే అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్సీలకు మార్కులు వచ్చేటువంటిది వాళ్ళ ఇష్టం. అది ఎస్సీలకు 5.5 పడితేనేమో 99 వస్తాయి, 5 పడితే 98 వస్తాయి. ఎస్ఏల వరకు ముందు వరకు మాత్రం మొత్తం గ్రామరే, ఫుల్ మార్క్సే. ఎవరు తగ్గించడానికి లేదు. సీనియర్ లెక్చరర్ దిద్దినా, జూనియర్ లెక్చరర్ దిద్దినా తగ్గించడానికి లేదు. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి. టైం మెయింటైన్ చేయాలి ముందు. అసలు నువ్వంటే మీ కాలేజీలో ఒక 2 నిమిషాలు సార్ ఈ ఒక్క ఎస్సీ అని రాస్తే సరే రాయ, కానీ అక్కడట్ట కాదుగా, 3 గంటల్లో రాయాలి. సంవత్సరం మొత్తం జరిగే కష్టపడినటువంటి కష్టం మొత్తం అటు లక్షలు ఖర్చు పెడుతున్నారు మీ పేరెంట్స్ ఇంటర్మీడియట్ కోసం. కాబట్టి ఈ ఒక్క నెల కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. తెల్లవారుజామున మెడిటేషన్ 2 నిమిషాలు ధ్యానం చేయండి. 2 కనుబొమ్మల మధ్యలో దృష్టిని కేంద్రీకరించి మీ ఇష్టదైవం 2 నిమిషాలు ధ్యానం చేయండి. మార్కులు అవే వస్తాయి. కాన్సన్ట్రేషన్ లేకపోతే ఏం చేయలేవు అన్నమాట. ఉదయం లేవంగానే 5ంటికి లేవడం నేర్చుకో. లేవంగానే ముందర ఒక అరగంట చదువు మొత్తం సాంస్క్రిట్ సబ్జెక్టు మొత్తం ఒక్కసారి, తర్వాత మిగిలిన సబ్జెక్టులు గ్రూప్ సబ్జెక్టులు చదువుకో. ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే మీకు అనుకున్నటువంటి మార్కులు వస్తాయి. ఆ బుక్లెట్లో రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఇచ్చినట్టు బుక్లెట్ పూర్తి అయ్యేటట్టు చూసుకో. లావు అక్షరాలతో గ్యాప్ ఉంటుంది మధ్యలో. అది 2 గీతల మధ్యలో రాయాలి సాంస్క్రిట్ పదాలు కాబట్టి. మనం తెలుగు పదాలు అయితే పైన రాస్తాం గీత పైన, దీనికి 2 గీతల మధ్యలో రాయాలి. పై మళ్ళీ గీత కొట్టాలి. గీత ఉంది కానీ వదలడానికి లేదు, గీత కొట్టి. ఎందుకన్నా ఘా ధా తేడా ఉంది చూడండి. మొత్తం గీత కొడితే ఘా అయిపోతుంది, సగం కొడితే ధా అయిపోతుంది. అదే యా థా అవి కూడా అంతే. సగం అయితే థా అవుతుంది, తా థా ఒత్తు థా అన్నమాట. మామూలు అయితే యా అయిపోతుంది మొత్తం కొడితే. కాబట్టి ఈ సూచనలన్నీ పాటించినట్లయితే మీరు మంచి మార్కులు తెచ్చుకోండి. సానుభూతి వాక్యాలు రాయవాకండి. నాకు ఒంట్లో బాగాలేదు, సంవత్సరం నుంచి నేను మూలన పడ్డా, కాబట్టి మా అమ్మ నాన్న వాళ్ళు హోటల్లో పనిచేస్తున్నారని చదివిస్తున్నారు, దయచేసి మార్కులు వేయండి అని డబ్బులు పెట్టడం. మధ్యలో 500 రూపాయలు 2000 నోట్లు ఇంతమంది పెట్టేవాళ్ళు పాపం. ఇది కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే మీ కాలేజీ పేరు, మీ పేరు, హాల్ టికెట్ నెంబర్తో సహా మొత్తం పేపర్లకు వస్తుందన్నమాట. ఈ విధంగా చేయొద్దని, ఆ విధంగా చేయవాకండి. మీ జూనియర్స్ కూడా, ముఖ్యంగా హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లలు, మీ సోదరులు హాస్టల్లో ఉండే పిల్లలు జూనియర్స్కి చెప్పండి ఏ సబ్జెక్ట్ ఎలా రాయాలి. లెక్చరర్స్ అందరికీ గెలిపి చెప్తాడు ఆయన పాపం. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ స్థాయిలో ఉండే వాళ్ళకి ఆ స్థాయిలో ఉండేవాడు చెబితేనే బాగా అర్థమయ్యేది. ముఖ్యంగా హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు జాగ్రత్తగా ఉంటే. మీ జూనియర్స్ సీనియర్స్ని అడగండి, అక్క ఎట తెచ్చుకోవాలి, అన్న ఎట తెచ్చుకోవాలి మార్కులని. ఒకసారి రాశారు కదా వాళ్ళు, తెలుసు అన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి వాటిని పాటించినట్లయితే మీరు అనుకునే మార్కులు మందుతూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే.